మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మన భారతదేశంలో ఒక సంవత్సరంలో సగటున క్యాన్సర్ కేసులు ఎన్ని నమోదు అవుతున్నట్టు, సో ఎంతమంది చనిపోతున్నారు అందులో? India's population is $1.54 billion, ma'am. 1.45 million new cancer patients diagnosed చేయబడుతున్నాయని అంచనా. భారతదేశంలో ఈ అంచనా కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. మన బాడీలో క్యాన్సర్ కణుతులు ఏ రకంగా ఫామ్ అవుతాయి, ఎలా స్ప్రెడ్ అవుతుంది? క్యాన్సర్ అంటే ఏంటండి, మన బాడీలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటాం. దానికి అదే రక్త ప్రసారం పెంచుకుంటూ రక్తం నుంచి ఎన్ని సంవత్సరాలకే అది బయటపడుతుందని అంటారు? ఎందుకు ముందుగా మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కొన్ని క్యాన్సర్స్ వేగంగా పెరుగుతాయి, కొన్ని స్లోగా పెరుగుతాయి. సో క్యాన్సర్లో 2 things ఆర్ ఇంపార్టెంట్ అండి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఒకటి దాని గ్రోత్ పొటెన్షియల్, రెండోది అమీర్పేట తీసుకుందాం. అక్కడ 100 మంది 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు కనుక ఉన్నట్టయితే అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటుంది. అదే 90 ఏళ్ల వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి. గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి, సో హెచ్పివి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి? ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అది సర్వైకల్ ఎపిథీలియం లో ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో వస్తున్నట్టయితే వాళ్ళలో అది క్యాన్సర్ గా మారుతుంది. దీనికి గనక మీరు హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి మనకి లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఒక సర్జరీ అనండి. బ్రెయిన్ లో ట్యూమర్ అయినా, కాలు చిటికెన్ వేల్లో వచ్చే మెలనోమా అయినా, ఎక్కడొచ్చినా బ్లడ్ క్యాన్సర్ తప్ప. క్యాన్సర్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి అది బయటపడుతుందని అంటారు? ఎందుకు మనం ముందుగా దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? మొన్న మధ్య మిస్టర్ బిల్ గేట్స్ ద గ్రెయిల్ టెస్ట్, తను ఈ టెస్ట్ చేయించుకుంటానని చెప్పారు. ఆ టెస్ట్ ఏంటంటే, వీటన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది డాక్టర్సే తొందరగా చనిపోతున్నారు అందరికన్నా. మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ మాదే. మీరు పెట్టే బాధలు 2 రోజుల్లో పంపిస్తున్నారు, ఇప్పుడు 2.5 రోజులు అయింది, డెలివరీ పోతుంది. హలో సార్. నమస్తే అండి. సార్, మన భారతదేశంలో ఎక్కువ మరణాలు మొదట గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతూ ఉంటే, తర్వాత ప్లేస్లోనే క్యాన్సర్తోనే ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్తున్నారు. సో ఒక సంవత్సరంలో సగటున క్యాన్సర్ కేసులు ఎన్ని నమోదు అవుతూ ఉన్నట్టు, సో ఎంతమంది చనిపోతున్నారు అందులో? ఇండియాస్ పాపులేషన్ ఇస్ $1.54 billion, మ్యామ్. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ 2022 వారి ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో 1.45 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా. కానీ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ బిలీవ్ ఇది చాలా అండర్ రిపోర్టెడ్ అని. ఎందుకంటే చైనాస్ పాపులేషన్ మీరు చూసినట్టయితే $1.52 billion, అంటే మనకన్నా ఒక 2.5 థౌజండ్స్ తక్కువ, 200 to 500,000 తక్కువ. బట్ చైనాలో వచ్చే న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఎన్నో తెలుసా అండి? 4.5 మిలియన్, మనకన్నా 3 times ఎక్కువ. ఎందుకని అంత? ప్రాబబ్లీ ఇండియాలో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్నే నేను ఒక కరోనా పేషెంట్ చూశాను అనుకోండి, ఇవాళ వెంటనే నేను నోటిఫై చేయాలి మున్సిపల్ అథారిటీస్కి, ఇవాళ కరోనా కేసు చూశాను బై లా. అదే ఇవాళ మార్నింగ్ 2-3 క్యాన్సర్ పేషెంట్ కొత్త పేషెంట్ చూసినా నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని సక్రమంగా ట్రీట్ చేస్తే చాలు. సో ఇట్ ఈస్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. కాబట్టి అందరూ నోటిఫై చేయకపోవటం వలన క్యాన్సర్ సంఖ్య తక్కువగా చూపించబడుతుందని అందరూ నమ్ముతున్నారు. భారతదేశంలో ఈ అంచనా కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. చాలా చోట్ల క్యాన్సర్ని నోటిఫై చేసే సదుపాయం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యూమర్ రిజిస్ట్రీ నుంచి తీసుకున్న డేటా. మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ, న్యూఢిల్లీ, బెంగళూరు, కలకత్తా. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో ట్యూమర్ రిజిస్ట్రీయే లేదు. హైదరాబాద్లో పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీ లేదు, ఓన్లీ హాస్పిటల్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీస్ అంటే మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని ల్యాబ్స్, అందరు డాక్టర్స్ని కవర్ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకొని కొన్ని రిపిటేషన్స్ ఉంటాయి. ఇవాళ ఎక్కడికి వస్తారు, రేపు ఇంకో చోటకి వెళ్తారు, వాటన్నిటిని కంప్యూటర్లో తీసివేసి డేటా ఇవ్వాలి. అలాంటి పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ హిస్టరీ లేదు మనకి. సో ఇది గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సైంటిస్టులు అందరూ నమ్మేది ఏంటంటే భారతదేశంలో మినిమం 3 to 4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా.
ఒకప్పుడు క్యాన్సర్ అని అంటే మనకి ఎక్కువగా అందరికీ తెలిసేది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, ఇది మాత్రమే తెలుస్తూ ఉండేది. ఇప్పుడు ప్రతి బాడీలో ఉన్న ప్రతి అవయవానికి క్యాన్సర్ కంతులు అనేవి వస్తూ వెరీ ఉన్నాయి. ట్రూ, సో వెరీ ట్రూ. ఎందుకు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది అంటారు? ఏంటి రీజన్ అయి ఉండొచ్చు? మన బాడీలో క్యాన్సర్ కణుతులు ఏ రకంగా ఫామ్ అవుతాయి, ఎలా స్ప్రెడ్ అవుతుంది? టూ థింగ్స్ అండి. ఫస్ట్ ఈజ్ క్యాన్సర్ ఎలా ఫార్మ్ అవుతుంది, రెండోది ఎందుకు అవుతుంది. క్యాన్సర్ అంటే ఏంటండి, మన బాడీలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటాం. ఈ బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయండి. గ్రోత్, ఇప్పుడు ఉదాహరణకి మన చిన్నప్పుడు నోస్ ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత పెద్దదైంది, ఇంకా పెరగలేదే, కంటిన్యూస్గా పెరగలేదే. బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. నోస్ ఇంతవరకే పెరుగుతుంది, లిప్స్ ఇంతవరకే పెరుగుతాయి, చిన్నప్పుడు చెవి చిన్నదిగా ఉండేది ఇక్కడ తాగిపోయింది, ఏనుకేమో బాగా పెరిగిపోతుంది. అట్లా రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ని ఓవర్కమ్ చేసి ఈ కణజాలం పెరిగిపోవటాన్నే క్యాన్సర్ అంటారు. ఇప్పుడు బాడీలో ఏదో ఒక కణం, లివర్లో ఉన్న కణం కానివ్వండి, ఐబాల్లో ఉన్న కణం కానివ్వండి, బ్రెయిన్లో కానివ్వండి, ఎక్కడో చోట బ్లడ్లో ఉన్న కణం కానివ్వండి, అది డివైడ్ అవుతూనే ఉంటుంది. ఒక కణం 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. దానికి అదే రక్త ప్రసారం పెంచుకుంటూ, రక్తం నుంచి ఆహారం తీసుకుంటూ పెరిగిపోతూనే ఉంటుంది. పెరగటమే కాకుండా అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు కూడా పాకుతూ ఉంటుంది. అది క్యాన్సర్. ఇలా పాకుతూ ఉండే స్వభావం కలిగిన ఈ పెరుగుతూ ఉండే గడ్డల్నే మనము క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే గ్రీకు భాషలో పీత అని అర్థం. మనం తెలుగులో పీత అంటాం, ఇంగ్లీష్లో క్రాబ్ అంటాం. గ్రీకు దేశస్తులు వాళ్ళ భాషలో క్యాన్సర్ అంటే ఈ పీతలు తినావా అనే బదులు క్యాన్సర్ తినావా అని అడుగుతారు వాళ్ళ దేశంలో వాళ్ళు. సో వారఫలాల్లో కూడా క్యాన్సర్ బొమ్మ పక్కన పీత బొమ్మే ఉంటుంది. తెలుగులో కర్కాటకము అంటాం. సో ఇప్పుడు క్యాన్సర్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి అది బయటపడుతుందని అంటారు? ఎందుకు మనం ముందుగా దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? వి రియలీ డోంట్ నో మ్యామ్. క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అందుకే ఒక సీనియర్ సర్జను ఇలా అన్నారు, ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అతి ఎర్లీ స్టేజ్లో కనుక్కున్నా చాలాసార్లు జబ్బు తిరిగి వస్తూ ఉంటుంది మనం ఖచ్చితమైన వైద్యం చేసినప్పటికీ. సో నోబడీ కెన్ ప్రెడిక్ట్. ఎందుకు అది వేగంగా పెరుగుతుంది? కొన్ని కణాలు, కొన్ని క్యాన్సర్స్ వేగంగా పెరుగుతాయి, కొన్ని స్లోగా పెరుగుతాయి. దాన్నే క్యాన్సర్ పెరిగే స్వభావాన్ని గ్రేడ్ అని కూడా అంటుంటారు. దాన్నే మలిగ్నెంట్ పొటెన్షియల్ ఆఫ్ ద క్యాన్సర్ అని కూడా అంటుంటారు. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్లో 2 things ఆర్ ఇంపార్టెంట్ అండి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఒకటి దాని పెరిగే స్వభావం, దాని గ్రోత్ పొటెన్షియల్. రెండోది ఏ స్టేజ్లో ఉంది. స్టేజ్ అంటే ఎంత దూరం పాకింది. అంటే మీరు ఇప్పుడే అన్నారే శరీరంలో ఇతర భాగాలకు పాకుతుందని, అది ఎంత దూరం పాకిందో అది కూడా ఇంపార్టెంట్ మేడం. సో గ్రోత్ పొటెన్షియల్, ఎంత దూరం పాకింది, ఈ రెండే క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ని నిర్ణయిస్తాయి. క్యాన్సర్ నుంచి క్యూర్ అవుతుందా లేదా కూడా నిర్ణయిస్తాయి. అంటే వచ్చిన ప్రతి క్యాన్సర్కి సర్జరీ అనేది ఒక్కటే పరిష్కారంగా ఉంటుందా, లేకపోతే డిపెండ్ ఆన్ క్యాన్సర్ మీరు సర్జరీ చేస్తారా? ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ట్రీట్మెంట్ ఆప్షన్స్? అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ మేడం. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు అసలు ఎలా స్టార్ట్ అవుతుంది బాడీలో అని కూడా. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. మన బాడీ జెనోమిక్ మ్యాపింగ్ అయిపోయింది. వాట్సన్ అండ్ క్రిక్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉన్నాయండి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు మేడం. ఆ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ ఆధారంగానే క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే ఆ మ్యూటేషన్ కనుక మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసే డ్రగ్ కనుక ఉన్నట్టయితే క్యూర్ కూడా చేయవచ్చు. అలా ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి ఆ డ్రగ్, ఆ క్యాన్సర్ కారకమైన మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసే డ్రగ్స్ ఇవ్వడం వల్ల చాలా క్యాన్సర్స్ని కంట్రోల్లో ఉంచగలుగుతారు. ఏ స్టేజ్లో ఉన్నా కూడా యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ కలుగుతున్నారు. ఈ మ్యూటేషన్ కలిగించే ఎక్సోమ్స్ కూడా ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రావటాన్ని కూడా ముందుగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు క్యాన్సర్ వచ్చాకే మీరు అన్నారే క్యాన్సర్ లేట్ స్టేజెస్లోనే కనుక్కుంటాం, క్యాన్సర్ ఎర్లీగా కనుక్కోలేరు, అది ఎంతకాలం పడుతుంది ఇలా పాకటానికి అని కూడా అడిగారు. సో నోబడీ నోస్. ఇప్పుడు క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ రావటాన్ని పసిగట్టవచ్చు. మొన్న మధ్య మిస్టర్ బిల్ గేట్స్ ఒక పోడ్కాస్ట్లో మిస్టర్ నిఖిల్ కామత్తో, జెరోదా CEO అండ్ కో-ఫౌండర్, వారితో మాట్లాడుతూ తను ఈ టెస్ట్ చేయించుకుంటానని చెప్పారు, ద గ్రెయిల్ టెస్ట్. ఆ టెస్ట్ ఏంటంటే మనం ముందుగానే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ కానీ స్వాబ్ టెస్ట్, బకల్ స్వాబ్ టెస్ట్లో ఎగ్జోమ్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఎగ్జోమ్సే ఈ జెనెటిక్ మ్యూటేషన్ని ట్రిగ్గర్ చేస్తాయి కాబట్టి
వాటిని ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ నీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది, ఆ పై ఇయర్ నీకు బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అంటే ముందే చెప్పగలం. ఓకే, అంటే ఏ అవయవానికి వస్తుంది అనేది కూడా చెప్పేస్తారు. 77 క్యాన్సర్స్ చెప్పగలుగుతాం. దట్స్ గ్రేట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఆ సినిమా చూసారా, వారసుడు అని? విజయ్, దళపతి విజయ్ వారస్. బట్ నాకు గుర్తులేదు. అందులో ఫస్ట్ 5 మినిట్ ఫస్ట్ దానికోసమే చూశాను. ఆ విజయ్ ఫాదర్ శరత్ కుమార్ కి అతని ఫ్రెండ్, క్లోజ్ డాక్టర్ ఫ్రెండ్ ప్రభు వచ్చి చెప్తాడు, నీకు అడ్వాన్స్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, నీకు ఓన్లీ 6 months ఆఫ్ లైఫ్ ఉందని. సో ఈ టెస్ట్ కనుక ఆ వారసుడు సినిమాలో మిస్టర్ శరత్ కుమార్ ముందుగా చేయించుకున్నట్టయితే 2 ఏళ్ల ముందే తెలిసిండేది నీ క్యాన్సర్ వస్తుందని. రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటూ దాన్ని ఎర్లీగా పట్టుకుంటే క్యూర్ కూడా అయ్యేది. ఇప్పుడు జెనెటికల్ గా ఉన్నది అంటే మన ఫాదర్స్ కి ఎవరికైనా ఉన్నదేనంటే నాకు వచ్చే అవకాశం ఉంటుందేమోనని కొంచెం ముందు జాగ్రత్తతోటి చేయించుకునే వాళ్ళు ఉంటారు, కానీ నార్మల్ పర్సన్స్ ఎంతవరకు అసలు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎవరు చేయించుకుంటున్నారు? చాలా మంది చేయించుకుంటున్నారు మేడం, వందల మంది చేయించుకుంటున్నారు. మిస్టర్ బిల్ గేట్స్ అదే చెప్పేది, తను రెగ్యులర్ గా చేయించుకుంటానని చెప్తున్నారు ఆయన. ఓకే. సో హెల్త్ హెస్ బికమ్ ఎ ప్రయారిటీ మేడం వరల్డ్ ఓవర్. అన్నిటినీ కాంకర్ చేశాము. ఇప్పుడు కర్నరీ ఆర్టరీ డిసీజ్ని కాంకర్ చేశాము, కరోనాని కాంకర్ చేశాము, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ని కాంకర్ చేశాము, ప్లేగు, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ని కాంకర్ చేశాము. ఇక మిగిలింది ఇది ఒక్కటే, క్యాన్సరే. ఏజ్ పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతో మందిని చూస్తున్నారు, వివిఐపీస్ని, మిస్ సోనాలి బింద్రే, మిసెస్ మనీషా కొయిరాలా, మిస్టర్ రిషి కపూర్, మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్, వీళ్ళందరూ కూడా లేట్ స్టేజ్ క్యాన్సరే డయాగ్నోస్ చేయబడ్డారు. అంతదాకా ఎందుకండి, మీరు వాడే ఐఫోన్ ఓనర్ మిస్టర్ స్టీవ్ జాబ్స్, వారందరూ లేట్ స్టేజ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేయబడి చాలా మంది ప్రాణం కూడా కోల్పోయారు. మిస్టర్ స్టీవ్ జాబ్స్, మిస్టర్ రిషి కపూర్, మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్. సో వాళ్ళందరూ కనుక ఈ టెస్ట్ ముందుగా చేయించుకున్నట్టయితే క్యాన్సర్ అవడానికి పసిగట్టేవాళ్ళం. పసిగట్టినట్టయితే ముందుగా రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకోవడం ఇప్పుడు మన ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉంది. ఎస్, మనం ముందుగా దాన్ని చేయించుకున్నట్టయితే మనం ముందుగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఒక ఇండివిజువల్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ముందుగా చెప్తే ఆయన ఏం చేస్తారు, రెగ్యులర్గా నెలకోసారి పిఎస్ఏ చేయించుకుంటారు, 2 నెలలకోసారి అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు. ప్రాస్టేట్ సైజ్ పెరుగుతుందంటే ఇమీడియట్గా మళ్ళీ ఒకసారి పిఎస్ఏ చేయించుకొని, అవసరమైతే బయాప్సీ చేయించుకొని ఎర్లీగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది. అలా కాకుండా 2 ఏళ్ల తర్వాత ఆ క్యాన్సర్ బాడీ అంతా పాకిపోయాక అనుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి కదండి. దాట్ ఈస్ ద అడ్వాంటేజ్. బట్ చాలా మందిలో ఉన్నటువంటి భావన ఏంటంటే క్యాన్సర్ వన్స్ వచ్చింది అని అంటే మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మన లైఫ్ స్పాన్ కొంచెం పెంచుకోవడానికి తప్పితే గానీ పూర్తిగా తగ్గే అవకాశం మేడం. మిస్టర్ యువరాజ్ సింగ్ ఒక వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత క్యాన్సర్ ఉందని తెలుసుకున్నారు, ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. నెక్స్ట్ వరల్డ్ కప్కి చక్కగా ఆడి ఇండియాకి వరల్డ్ కప్ గెలిచిపెట్టారు. ఇవాళే పేపర్లో వచ్చింది, ఆయన మిస్టర్ సచిన్ తెందుల్కర్తో, మిస్టర్ విరాట్ కోహ్లీతో కలిపి అక్కడ క్యాన్సర్ పేషెంట్స్కి, క్యాన్సర్ సర్వైవర్స్కి ఫండ్ సేకరిస్తున్నారు. ఇవాళ పేపర్లో చూశాను, ఇన్ లండన్లో ఇవాళే. చూడండి అతన్ని. అలాగే మన సినిమా మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు. మహేష్ బాబు, బిపాసా బాసు, లీజా రే, టక్కరి దొంగ. ఆ అమ్మాయికి ఆ సినిమా అయిపోయిన తర్వాత డ్రెడెడ్ మల్టిపుల్ మైలోమా డయాగ్నోస్ చేశారు. ఆ అమ్మాయి పెరిఫెరల్ బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్ చేయించుకొని క్యూర్ అయిపోయి ఇప్పుడు అనేక చారిటీ యాక్టివిటీస్, బుక్స్ కూడా రాస్తుంది మల్టిపుల్ మైలోమా పేషెంట్స్ హెల్ప్ చేయడం కోసం. చాలా మంది ఉన్నారు. తర్వాత సోనాలి బింద్రే గారు 4th స్టేజ్లో ఉన్నప్పటికీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. మిస్ మనీషా కొయిరాలా గారు 4th స్టేజ్లో కనుక్కున్నప్పటికీ ఇప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది, చక్కగా ఉన్నారు, మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఇది ఎంత మేరకు ఉంటుంది? అంటే కంటిన్యూస్ గా ఈ స్క్రీనింగ్ అనేది వాళ్ళు చేయించుకుంటూ ఉండాలా? రెగ్యులర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మిస్టర్ లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయనకి 1997లో 4th స్టేజ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు. బ్రెయిన్ లో మెటాస్టిస్ ఉన్నాయి. బ్రెయిన్ మెటాస్టసిస్ కి సర్జరీ చేయించుకున్నారు, ప్రైమరీ టెస్టిస్ లో ఉంది. అది క్యూర్ అయ్యి 1999 నుంచి 2005 వరకు 6 సార్లు వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ గెలిచారు. రియల్ టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. 2200 కిలోమీటర్లు టు ద వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ ఆఫ్ ఫ్రాన్స్ 17 రోజుల్లో కంప్లీట్ చేశారు. 6 సార్లు కంటిన్యూస్ గా సక్సెసివ్ గా గెలిచారు. క్యాన్సర్ ని ఓడించి, 4th స్టేజ్ క్యాన్సర్ ని ఓడించి అంత ఫిట్ గా ఉన్నారు. మన చరిత్రలో ఎంతో మంది చూస్తున్నాం కదండి, క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి. యువరాజ్ సింగ్, లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, చాలా మంది చిన్న పిల్లలండి, చాలా చక్కగా వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ రాగానే అందరూ డిప్రెషన్ లోనవుతారు. ఒక అమ్మాయి తెలుగులో యాక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా ఐటమ్ సాంగ్స్ లో చేస్తుంది.
సడన్లీ ఫర్గాట్ హర్ నేమ్. అమ్మాయికి ట్రిపుల్-నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారు. ఓకే. చేశాక ఆ తర్వాత ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుని BRCA1 పాజిటివ్ ఉందని తెలుసుకున్నారు. BRCA1 పాజిటివ్ ఉంటే ఆ అమ్మాయికి ఆపోజిట్ బ్రెస్ట్లో వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశం 90%, ఓవరీలో క్యాన్సర్ వచ్చే అవకాశం 60%. అది కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే బ్యూటిఫుల్గా ఆమె రెడీ అయ్యి డూ యూ మిస్ మీ అని ఒక ట్వీట్ చేశారు. చూడండి, అమ్మాయికి 36 years క్యాన్సర్ రాగానే అందరూ డిప్రెషన్కి లోన్ అవుతారు. ఆమె చూడండి ఎంత యాక్టివ్గా ఆ క్యాన్సర్ని జయించి చక్కగా అదే స్మైల్ ఇస్తూ మళ్ళీ ట్వీట్ చేశారు. సో ఇండియాలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ ఏమున్నాయి సార్? మోస్ట్లీ పురుషుల్లో ఒక సిస్టమ్ కనుక చూసినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ అబౌట్ 2,20,000 న్యూ క్యాన్సర్స్. ఆ తర్వాత ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా కామన్ గా చూస్తున్నామండి. స్త్రీలలో సర్ప్రైజింగ్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. 2,04,000 న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం బ్రెస్ట్ అలోన్ ఇన్ ఇండియా. అండ్ ప్రతి సంవత్సరం 30,000 న్యూ క్యాన్సర్ కేసెస్ యాడ్ అవుతాయని ICMR వారి అంచనా. అంటే బై 2030కి వీల్ హ్యావ్ అబౌట్ 4 lakh న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఇన్ బ్రెస్ట్ అలోన్. దీంతో పాటు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ స్త్రీలు అదే ఆర్డర్లో చూస్తుంటాం అనమాట. ఈ మధ్యకాలంలో పెద్ద పేగు క్యాన్సర్స్ కూడా అర్బన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో కూడా ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ చూస్తున్నాం. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా క్రమం తప్పకుండా పెరుగుతోంది. ICMR వారి అంచనా ప్రకారమే ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది. మీరు ఇందాక అడిగారే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎందుకు ర్యాపిడ్గా పెరుగుతుంది, ఇది ఒక కారణం. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఉదాహరణకి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లాంజివిటీ ఆయుర్దాయం 34 సంవత్సరాలు, ఇవాళ అబౌవ్ 70. సో వయసు పెరిగే కొద్దీ ఈ జబ్బులే వస్తాయి. ఇంతకుముందు ప్లేగ్ వచ్చి, స్మాల్ పాక్స్ వచ్చి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి, టైఫాయిడ్ వచ్చి చనిపోయేవారు తక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్ని సర్వైవ్ అవుతున్నాం, వాటన్నిటిని మనం జయించాం. కరోనాను కూడా జయించాం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ జయించాం. ఇప్పుడు ఎక్కువ మంది ఈ డిసీజ్ బారిన పడుతున్నారు. సో ఉదాహరణకి ఒక పర్టికులర్ జియోగ్రాఫికల్ ఏరియాలో అమీర్పేట తీసుకుందాం. అక్కడ 100 మంది 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు కనుక ఉన్నట్టయితే అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటుంది. ఇట్ ఈస్ సో కామన్. అదే 90 ఏళ్ల వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి, అదే అమీర్పేటలో 16 మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పెరిగే కొలది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎంత ఏజ్ దాటిన తర్వాత ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు? కొన్ని రిస్క్ గ్రూప్స్ చిన్నప్పటి నుంచే చేయించుకోవాలి, అదర్వైజ్ 50 తర్వాత మాత్రం రెగ్యులర్గా చేయించుకోవాలి. ఉదాహరణకి పురుషులు సంవత్సరానికి ఒకసారి PSA టెస్ట్, అలాగే స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి లో డోసేజ్ CT స్కాన్తో CT స్కాను, కొంతమందికి కోలన్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్టయితే కొలనోస్కోపీ లేదా సిగ్మాడోస్కోపీ, ఫీకల్ అకల్ బ్లడ్ టెస్టింగు. స్త్రీలైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే 30, 35, 40 మ్యామోగ్రఫీ పరీక్ష, 30 నుంచే ప్యాప్స్మియర్ టెస్టింగ్ రెగ్యులర్ గైనకలాజికల్ ఎగ్జామినేషను, వారికిగా వారు రెగ్యులర్గా చెక్ చేసుకోవటం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. కానీ మ్యామోగ్రఫీ వచ్చేసి మనకి 45 తర్వాత గానీ చేయరు అని చెప్తారు. అలానే లేదు మేడం, రిస్క్ గ్రూప్స్ 30 yearsకే చేస్తారు. మ్యామోగ్రఫీ వర్క్స్ అనే ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రాస్ట్. మ్యామోగ్రఫీ మీద మీరందరికీ చాలా అపోహలు ఉన్నాయండి. మ్యామోగ్రఫీ వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, మ్యామోగ్రఫీ వల్లనే క్యాన్సర్ వచ్చేస్తుంది అని. అది పూర్తిగా అపోహ మాత్రమే మేడం. ఇప్పుడు కొత్త డిజిటల్ మ్యామోగ్రఫీతో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ. అలాగే మ్యాగ్నిఫైడ్ వ్యూ, అలాగే కోన్ డౌన్ వ్యూ తీసుకోవాలన్నా కూడా బై ద స్విచ్ ఆఫ్ ప్రెస్ ఆఫ్ ఎ బటన్ యూ విల్ గెట్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు రీకాల్, మళ్ళీ పిలిచి మళ్ళీ మ్యామోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్స్తో. అలాగే 3D మ్యామోగ్రఫీ మెషిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని డౌట్ఫుల్ కేసెస్కి MR మ్యామోగ్రామ్ చేస్తున్నాం, అసలు రేడియేషన్ ఎక్స్పోజరే లేకుండా. సో అలాగే ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క పరీక్ష దానికన్నా బదులుగా మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా, సో బిల్ గేట్స్ తను ఎప్పుడు చేసుకున్నాను గ్రేట్, సో అది ఒక్కటి చేయించుకుంటే ఏ క్యాన్సర్ ఉన్నా కూడా తెలుస్తుంది, ముందే తెలిసిపోతుంది. ఏ క్యాన్సర్ వచ్చేది కూడా తెలుస్తుంది, ఉందా లేదా కాదు మేడం, వచ్చేది కూడా తెలిసిపోతుంది. ఒక ఆర్టికల్ చదివాను సార్, ఒక ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో బలభద్రపురం అనే ఒక విలేజ్ లో, సో ఉన్నది చాలా తక్కువ మంది, అందులో ఆల్మోస్ట్ ఒక 70 members వరకు కూడా ఐడెంటిఫై చేశారు క్యాన్సర్ ఉన్నట్టుగా. సో అందరికి కూడా ఆల్మోస్ట్ అందరికి కూడా క్యాన్సర్ బారిన పడుతూ వస్తున్నారు, ఇంకా కూడా దానికి సంబంధించి సర్వే కూడా జరుగుతూ వస్తుంది.
గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో మాకు ఇక్కడ దగ్గరలోనే కొన్ని కంపెనీస్ అవన్నీ కూడా ఫ్యాక్టరీస్ అవి వస్తున్నాయి. సో మాకు నీటి కాలుష్యం, గాలి కాలుష్యం అన్నీ అవుతుంది. మేబీ దానివల్లే మాకు వస్తుందేమోనని. బట్ ఇప్పుడు వరకైతే ఎటువంటి నిర్ధారణ అయితే జరగలేదు దేనివల్ల వస్తుందని అనేది. సో నిజంగానే నీటి, గాలి కాలుష్యం వల్ల ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి? అన్ని రకాల క్యాన్సర్స్ అదే కారణం మేడం. ఓకే. మీరు ఇంతకుముందు బలభద్రపురం ఈ మధ్య న్యూస్లో విన్నారు. అంతకుముందు అదే కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. 15 ఏళ్ల క్రితమే వీ హ్యావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వేర్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడే, ఒమేగా 2010లోనే. ఆ తర్వాత అందాకెందుకండి, మన రామగుండం సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, కోల్ ఎక్కడైతే బర్న్ చేస్తారో దానికి 1 కిలోమీటర్ రేడియస్లో అన్ని క్యాన్సర్సే వస్తాయి మేడం. కోల్ బర్న్ చేసినప్పుడు వచ్చే టాక్సిక్ గ్యాసెస్ అండి. తర్వాత అక్కడ ఇప్పుడు కొత్తగా ఓపెన్ కాస్ట్ మైన్స్, గ్రనైట్ కింద ఇప్పుడు కొత్తగా సూపర్ ఫెర్టిలైజర్ ప్లాంట్, కంప్లీట్ పొల్యూషన్ అండి. మీకు వచ్చేవి క్యాన్సర్సే ఉంటాయి వాళ్ళందరికీ. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇస్ ద మెయిన్ కాజ్ మేడం. ప్రపంచం అంతా ఇదే కారణం. అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందండి? ఇదే కారణం, పొల్యూషన్. మనం తీసుకునే ఆహారము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ కంటామినేటెడ్ ఫుడ్స్, తర్వాత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. నేను మన మధ్య ఒక చిన్న వీడియో కూడా చేశాను. క్యాన్సర్ ట్రైన్ అని ఒకటి ఉందండి. అది పంజాబ్లో బటిండా నుంచి బికనీర్ వెళ్తుందండి. బటిండాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అవ్వలేదు. బికనీర్లో ఒక ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఈ ట్రైన్ రోజు ప్రతి రాత్రి ప్రయాణం చేస్తుంది. రాత్రి 9 గంటలకు ట్రైన్ ఎక్కితే పొద్దున్న 7 గంటలకు బికనీర్లో దిగుతారు ఫ్రీ. ఈ పంజాబ్లో వాడినంత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కడ వాడరండి. అక్కడ వాటర్ అంతా కూడా కంటామినేట్ అయిపోయింది. వాటరే కాదండి, తరతరాలుగా ఆ కంటామినేషను పీల్చి ఆ కంటామినేటెడ్ ఫుడ్స్ తిని తల్లి పాలు కూడా కంటామినేట్ అయిపోయాయండి. సో అక్కడ ఉన్నంత బటిండా డిస్ట్రిక్ట్లో ఉన్నంత క్యాన్సర్స్ భారతదేశంలో ఎక్కడ లేవండి. యాజ్ సచ్ పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అండి. కారణం ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. అక్కడ వాళ్ళ ఫుడ్, తీసుకునే ఫుడ్ కూడా వాళ్ళు రిచ్ పీపుల్. యావరేజ్ పంజాబీ ఫార్మర్ ఇస్ రిచర్ దెన్ అమెరికన్ ఫార్మర్. వాళ్ళకి 2 క్రాప్స్ ప్రతి సంవత్సరం, ఒక వీటు, ఒక రైస్ క్రాప్, 2 చక్కటి సారవంతమైన సింధు నది కింద ఫెర్టైల్ ల్యాండ్స్. మనలాగా తుఫాన్లు, ఉప్పెన్లు ఉండవు వాళ్ళకి. చక్కగా రెగ్యులర్ రెయిన్ఫాల్, రెగ్యులర్ బాక్రనంగల్ వాటరు, వాళ్ళకి అత్యద్భుతమైన క్రాప్ ఈల్డ్. రిచ్ పీపుల్, అలవాట్లు కూడా రిచ్గానే ఉంటాయి. ఆల్కహాలిజము, డ్రగ్స్ అక్కడ చాలా ఎక్కువ. సో అందువల్ల వాళ్ళలో వచ్చే నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ. సో ఇవన్నీ కూడా ఒక ఏరియాలో కంటామినేషన్ అండి. ఇప్పుడు మన వాటర్ కంటామినేట్ అవటం వల్ల మనం తీసుకునే రైస్ కూడా కంటామినేట్ అయిపోయిందండి. ఇప్పుడు అన్ప్రాసెస్డ్ రైస్ అంటే హ్యాండ్ పౌండ్ రైస్లో వాటిలో ఆర్సెనిక్ కంటామినేషన్ కనుక్కున్నారు. ఎందుకంటే వాటర్, మన భూగర్భ జలాలు కంటామినేట్ అయిపోతున్నాయి. దాంతో ఈ హ్యాండ్ పౌండ్ రైస్ మన ఇవన్నీ కూడా కంటామినేట్ అవుతుంది. సో హ్యాండ్ పౌండ్ రైస్లో ఉండే ఆర్సెనిక్ కంటెంట్ ఇంకెక్కువగా ఉంటుంది. సో అన్ని రకాలుగా ఈ కంటామినేషన్ అర్బన్ ఏరియాస్లో, ఫ్యాక్టరీస్, ఉదాహరణకి యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్, అన్ని రకాల ఇండస్ట్రీస్, అల్యూమినియం ఇండస్ట్రీస్, నికెల్ కాడ్మియం ఇండస్ట్రీస్, డై ఇండస్ట్రీస్, పెయింట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, అలాగే సిగరెట్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా పొల్యూషన్. సిమెంట్ ఫ్యాక్టరీస్ పక్కన ఉండే వాళ్ళకి, థర్మల్ పవర్ ప్లాంట్ పక్కన ఉండే వాళ్ళకి, ఇవన్నీ కూడా పొల్యూషన్. అండ్ ఇన్ అడిషన్ టు ఇట్ ఆటోమొబైల్ పొల్యూషన్. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్స్, మైక్రోప్లాస్టిక్స్, ప్లాస్టిక్ కప్పు, పొద్దున్న లేస్తే సింథటిక్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ బ్రష్, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెట్. అంటే ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎయిర్ కండిషన్ కార్లోకి వెళ్ళి పొద్దున్నే వేడిగా ఉంటుంది, అందులో అంత ప్లాస్టిక్ ఇంటీరియర్స్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ మనం పీల్చటం, ప్లాస్టిక్ వాటర్లో వాటర్ తాగటం, ప్లాస్టిక్ కప్లో కాఫీ తాగుతున్నాం, ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం తింటున్నాం. ఎక్కడ ఇవన్నీ మార్పులు చేసుకోవాలని అంటే ఒకరితో సాధ్యమయ్యేది కాదు. అది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రత్యేకించి హెల్త్ కాన్షియస్ పెరిగి ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా తీసుకోండి, సో కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నారు. మనం ఎంత ఆర్గానిక్ గా మనం పండించుకుందాం చేద్దామన్నా సాయిల్ లోనే మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు 1960s లో ఇంగ్లీష్ మూవీ చూడండి. వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కంటైనర్ కాకుండా, ఇది కాకుండా మన పేపర్ బ్యాగ్లోనే తెచ్చుకొని ఇలా క్యారీ చేసుకొని తీసుకొస్తున్నారు. 1960s మూవీస్లో. మనం ఇప్పటికీ ప్లాస్టిక్ కంటైనర్ వెళ్తున్నాం. సూపర్ మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కంటైనర్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ప్లాస్టిక్ ప్యాకెట్ ఇస్తున్నారు కదండి. వాళ్ళలాగా ఇలా పట్టుకొని రావట్లేదు. మనం మొక్కలు తెచ్చుకోవాలన్నా అది కూడా ప్లాస్టిక్ లో వస్తున్నాం.
చూడండి 60s లో మూవీ కూడా చూడండి ఇలా పట్టుకొని వస్తుంటారు ఇంగ్లీష్ Yes, మూవీలో అవును. మార్కెట్కి వెళ్ళి. Mhm. సో మన డిసిప్లిన్, మనలో మనం డిసిప్లిన్ అలవర్చుకోవాలి. మనగా మనం వాలంటరీగా వీటన్నిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చేయగలమని కాదు, ప్రయత్నం చేయాలి. ఎంత చేసినా రోజు అవే వాడుతున్నాం. ఆఫ్ కోర్స్. బేసిక్ ఏంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎవరైతే తక్కువగా తీసుకుంటారో వాళ్ళల్లోనే క్యాన్సర్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎలా? ఎలా అంటే ఫ్రూట్స్ ఆర్ న్యాచురల్ ప్రొడ్యూస్ అండి. వీటిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్స్, అనేక రకాలైన రసాయనాలు మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఫ్రూటు ఈజ్ ఏ పవర్ఫుల్ మీడియం టు ప్రివెంట్ ఆల్ ఎయిల్మెంట్స్ అండి. ఎవ్రీ ఫ్రూట్, మనం రోజు తినే రేక్కాయలు, రోజు తినే జామకాయలు, ఉసిరికాయలు, వీటన్నిటిలో ఉండే అన్ని అవకాడోలు, కివీలు తినక్కర్లేదండి. వీటిలో ఉన్నటువంటి సమ్మేళనాలు మనందరికీ చాలా యూస్ఫుల్ అండి. రోజు రెగ్యులర్గా తినే మనకు సీజనల్ ఫ్రూట్స్ అన్ని రకాల క్యాన్సర్స్ని, అన్ని రకాల ఎయిల్మెంట్స్ని, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా తగ్గించేస్తాయి. సహజంగా దొరికే నట్స్, పిస్తాషియో, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజల్లో ఉన్న, అలాగే పపాయ గింజల్లో ఉండే నట్స్ కూడా దే ఆర్ ఆల్ ఫార్ సుపీరియర్, హైలీ న్యూట్రిషియస్. అవి కనుక రెగ్యులర్గా తీసుకుంటే ఏ జబ్బులు రావండి. సో వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్, ఫైబరు, వాటిలో ఉండే రకరకాల మనకి కెమికల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ టు అవర్ బాడీ అన్నమాట. ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబేసిటీని ప్రివెంట్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి వాటి దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. భూమిలో పండేటువంటి ఇప్పుడు ఈ కందు దుంపలు ఏవైతే ఉంటాయో, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి చాలా అంటున్నారు. మంచివి. Yes. కానీ అవి తీసుకున్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. ఇందాక చెప్పాను కదా, దంపుడు బియ్యం కూడా కలుషితం అయిపోయింది. సో అది మెయిన్ రీజన్ మేడం. ఇవంతా చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మేము ఏం ఏదైనా తినాలి, బతకాలి. అవును, నేను రోజు అదే ఎలా బతకాలి, ఏం ఎలా తినాలి? బ్రతకాలి, ఏదైనా బతకాలి. ఇటువన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది మానసిక ఒత్తిడి, స్ట్రెస్. మన బాడీలో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఇందాక మనం అనుకున్నామే, ఎగ్జోమ్స్, ట్రిగ్గర్ మ్యూటేషన్స్, ఆ ఆంకోజీన్స్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని ఇప్పుడే డిస్కస్ చేసాం. వాటిలో మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ మ్యూటేషన్స్ సహజంగా ప్రతి బాడీలోనూ జరుగుతూ ఉంటాయి. కానీ బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని నలిఫై చేస్తాయి, అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్ని రకాల జబ్బులకి, ఇంక్లూడింగ్ క్యాన్సర్కి. అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, పిల్లలకి చదువుకో ఎంట్రన్స్లో సీట్ రావాలని మనం పెట్టే స్ట్రెస్ కానివ్వండి, ఇప్పుడు మన ఇద్దరికి మన ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి, మీరేమో మీ ప్రొఫెషన్లో, నేనేమో నా ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి. స్ట్రెస్ లేకుండా ఎలా? అలా లేకుండా ఉన్న రోజే, అలా లేకుండా ఉన్నప్పుడే ఈ జబ్బులు రావు. మనం అందరం అది అలవర్చుకోవాలి. అన్ని రకాల ప్రెషర్స్కి దూరంగా ఉండాలి. చాలాసార్లు స్ట్రెస్కి లోనవుతాం. ఒక పేషెంట్కి చాలా చక్కగా ఆపరేట్ చేస్తాను, 6.5 గంటలు కష్టపడతాను, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి 2వ రోజో 3వ రోజో రికవర్ అయిపోయాడు అనుకున్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వలన. పేషెంట్ అటెండర్స్ ఏమో నన్ను తిడుతుంటారు, నువ్వు చేసిన సర్జరీ తర్వాతే హార్ట్ అటాక్ వచ్చిందని. అప్పుడు మేము కూడా స్ట్రెస్కి లోనవుతాం, అబ్బా ఇలా దొరికేమేంటని. సో ఇది కూడా, కానీ వాటన్నిటిని మనం అధిగమించి మనము స్ట్రెస్ లేకుండా ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఈ క్రికెటర్స్ ఉంటారు, మీరే చూస్తున్నారు, లాస్ట్ ఓవర్లో ఎక్కువ స్కోర్ చేస్తారు, లాస్ట్ ఓవర్లో ఒక ఈ బకిల్స్ అండర్ ప్రెషర్. చివరిలో టెన్నిస్ పాయింట్ చూస్తుంటారు, 5 మ్యాచ్ పాయింట్స్ని కాదని అతను గెలుస్తారు. మన ఈ మధ్య 5.5 hours మ్యాచ్ జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లో, చూశారు మీరు. 5 మ్యాచ్ పాయింట్స్ని క్రాస్ చేసి అతను మళ్ళీ, దాట్ ఈస్ నాట్ బక్లింగ్ అండర్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసిన అతనే సక్సెస్ఫుల్ అవుతాడు. టెన్నిస్ మ్యాచ్ విన్నర్ కానివ్వండి, డాక్టర్గా కానివ్వండి, యాంకర్గా కానివ్వండి. అదే ఆ స్ట్రెస్కి దూరంగా ఉండాలండి. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనకుగా మనం ప్రాక్టీస్ చేయాలి. దాని మెడిటేషన్ అనండి, దేవుడి మీద నమ్మకం ఉంచడం అనివ్వండి, ఏదైనా కానివ్వండి. స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే చాలా చాలా ప్రాక్టీస్ విధి- చేయాలి, అదే కదా. ప్రాక్టీస్ చేయాలి. అది చేయగలిగిన రోజు ఏ జబ్బులు రావని నేను 100% గట్టిగా నమ్ముతున్నాను. క్యాన్సర్ని కూడా, క్యాన్సర్కి ఇంగ్లీష్ వైద్యం అంటే మా వైద్యం చేయించుకోకుండా క్యూర్ అవుతుందని కూడా నమ్ముతున్నానండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత, 34 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నేను తెలుసుకుంది ఇదే. ఉమ్, క్యాన్సర్ని మా ట్రీట్మెంట్ లేకుండా మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండి జయించవచ్చు. ఉమ్, రమణ మహర్షి గారు విన్నారు కదా, ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయనకి సాఫ్ట్ టిష్యూ సార్కమా వస్తే అడియార్లో మా బాస్ కృష్ణమూర్తి గారు ఆపరేషన్ చేశారు. ఆయన చెప్పారు, కృష్ణమూర్తి గారు ఆయన ఓన్ మాకు చెప్పారు, వారు ఎనస్థీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారంట. ఉమ్, ఉమ్, అలా చిరునవ్వుతూ నవ్వుతూ సిస్టర్స్ చెప్పేవారు మాకు, ఉమ్, సీనియర్ సిస్టర్స్, మేము అప్పుడు లేము. ఆ తర్వాత ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు, నిండు కాలం బ్రతికారు. ఉమ్. అంటే ఆ స్టేజ్ అందరికీ వస్తుందని నేను చెప్పలేనండి. ఆ స్టేజ్ రావడానికి ఆయన అంటే ఆ ఎంతో ధైర్యం సాధన ఉండాలి, చేశారు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆయన ఉండాలి. మహర్షి, ఆయన సాధన చేశారు. ఉమ్, సో మనం కూడా మన వరకు వీలైనంత వరకు ఈ ఈ ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనము మానసికంగా ఆందోళనకు లోనవ్వకూడదు. ముఖ్యంగా పిల్లలు కూడా చూడండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకుంటున్నారు, బిజినెస్లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నారు. నేను ఎప్పుడో చూశాను, ఉమ్. ఒక విజయవాడలో ఒక ఆయన ఎవరో హోటల్లో సూసైడ్ రోజు చాలా వస్తున్నాయి రోజు అలాంటి చూస్తున్నాము, వార్తలు. సూసైడ్ Yes. చేసుకున్నారు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు. ఉమ్, వీటన్నిటికి కారణం ఇదేనండి, మానసిక ఒత్తిడి. ఉమ్, వీటికి దూరంగా ఉన్నట్టయితే, చాలా కష్టపడాలి దీనికి, నేను కూడా చాలా కష్టపడతాను దీనికి. దూరంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి, ఉమ్. క్యాన్సరు రాదు. ఇంతకు ముందు మీరు చెప్పారు, సో ఒబేస్ గా కూడా ఉండద్దు, చూసుకోవాలి, కంట్రోల్లో అవునండి. పెట్టుకోవాలని. Yes. ఒబేసిటీకి క్యాన్సర్ కి ఏంటి సార్ సంబంధం? ఒబెసిటీ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అండి, అన్ని రకాల జబ్బులకి మూల కారణం. ఉమ్, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కి, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కి, క్యాన్సర్స్ కూడా. ఒబీస్ ఉమెన్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్, పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్, ఆ స్త్రీలలో ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఉమ్, మానసిక ఆందోళనలో ఉండి సరిగా నిద్రపోకపోయినా క్యాన్సర్ వస్తాయండి. ఇప్పుడు ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళందరూ ఉంటారు చూడండి, ఇప్పుడు గచ్చిబౌలి వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు, టాల్ టవర్స్, ఆ, రాత్రంతా లైట్లు వెలుగుతూ Light. ఉంటాయి. చేస్తున్నారు. నైట్ టైం ఆ బీపీ ఆఫీస్లో పనిచేస్తుంటారు, అమెరికన్ టైమింగ్స్కి, యూరోపియన్ టైమింగ్స్కి, వాళ్ళందరిలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుందండి. చక్కగా మీరు 7 భోజనం చేసేసి 8 ఈ మొబైల్ ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా 8:30 మీరు నిద్రపోయారనుకోండి, ఉమ్, పొద్దున్నే 12:30 నుంచి 1:30 లోపల మీ బాడీలో రాత్రి లైట్ లేకుండా పడుకోవాలండి. ఉమ్, మీరు బెడ్ లైట్ కూడా వేసుకోకూడదు. మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఉమ్, మీకు అన్ని రకాల క్యాన్సర్ రాకుండా చేస్తుంది అది. రోజు రాత్రి 11 దాకా పనిచేసి 11 వచ్చి డిన్నర్ చేసి 12 దాకా మీరు ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ చేసి చూస్తూ మెసేజ్లన్నీ ఆన్సర్ చేస్తూ 1 12 పడుకున్నారనుకోండి, మీకు మెలటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఉమ్. అలాగే రాత్రి కూడా పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఆ రిథమ్ అండి రాత్రి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, మనం ఇలా చెప్పేటప్పుడే సో Hmm. మన కిందనే కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. యూనో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నేను చాలా కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఇలా నైట్ టైం వర్క్ అనేది. యా, బట్ నేను బానే ఉన్నానే పెడుతూ ఉంటుంటారు. అనేక రకాల ఎలిమెంట్స్ వాళ్ళకే వస్తున్నాయి కదండి, ఉమ్. అందరికీ వస్తున్నాయి, వారే ఉందండి, దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. ప్రెసెంట్ బాగుండొచ్చు, అందరికీ వస్తున్నాయి, యాంకర్స్ వస్తున్నాయి, డాక్టర్లకు వస్తున్నాయి. అందరికన్నా డాక్టర్లే ఎక్కువ చనిపోతున్నారు. ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్ లాంజివిటీ 70 years ఉన్నట్టయితే డాక్టర్స్ లాంజివిటీ 62. డాక్టర్సే తొందరగా చనిపోతున్నారు అందరికన్నా. మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ మాదే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కన్నా మాదే ఎక్కువ ప్రొఫెషన్. మీకే ఎక్కువ మీరు stress. పెట్టే బాధలకి రోజు అందరికన్నా ఎక్కువ స్ట్రెస్ మాకే ఎక్కువ. ప్రతిరోజు లేగానే పొద్దున్నే రౌండ్స్ రాగానే అది ఎందుకు లేవలేదు, అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు కాంప్లికేషన్ వచ్చింది, 2 రోజుల్లో పంపిస్తున్నారు, ఇప్పుడు 2.5 రోజులు అయింది, బిల్లు పెరిగిపోతుంది. నాకు ఎక్కువ స్ట్రెస్ పెట్టేది పేషెంట్లే. నేను నిజంగానండి డాక్టర్, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు, ఎపిడమిక్ వచ్చినప్పుడు, కరోనా వచ్చిన ప్రజల కన్నా కరోనా వచ్చిన డాక్టర్లే ఎక్కువ మంది చనిపోయారు పర్సంటేజ్ వైజ్. అలాగే డాక్టర్స్ లాంజివిటీ నేషనల్ లాంజివిటీ కన్నా తక్కువ ఉందండి. మీరు సామాన్య ప్రజలు 70 ఏళ్ళు బతుకుతుంటే డాక్టర్లు 62 ఏళ్ళే బతుకుతున్నారు, అనేక రకాల ఎలిమెంట్స్ తో. కారణం ఇదేనండి, మానసిక ఒత్తిడి, ఆందోళన. సో షుగర్స్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని 100%. చెప్తున్నారు. సో చిన్న పిల్లలు ఎక్కువగా ఈ పీచ్ మిఠాయిలు, కాటన్ క్యాండీస్ అవునండి, తింటున్నారు. కాటన్ దాంట్లో క్యాండీ. అది తినడం వల్ల కూడా వస్తుంది అంటున్నారు. అవునండి, రోడమిన్ బి ఆల్రెడీ బ్యాన్ చేశారు కర్ణాటకలో, పాండిచేరిలో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ మంచూరియా, కలర్స్,
ఆ రెడ్ కలర్ చిల్లీ 65 చిల్లీ చికెన్ 65 అది గ్రేట్ మెడ్రాస్లో స్టార్ట్ అయింది ఆ బేకరీలో. చికెన్ 65 అందులో వాడే కలర్స్ అన్ని కూడా కర్ణాటకలో బ్యాన్ చేశారండి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్. అన్ని రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ మేడం. ఈ చికెన్ 65లో వాడే కలర్స్, చిల్లీ పౌడర్లో వాడే సూడాన్ రెడ్, పసుపులో వాడే లెడ్ క్రోమేటు, రోడమిన్ బి, అనేక రకాల ఐస్ క్రీముల్లో వాడే ఎమల్సిఫైయర్స్, స్వీట్స్లో వాడే అనేక రకాలైన ప్రాసెస్డ్ కలర్స్, అజినమోటో, చైనీస్ ఫుడ్స్లో ఉండే అజినమోటో, ఎసెన్షియల్ కూడా బాగా అన్నీ అండి. ఇవన్నీ కూడా బిస్ఫెనాల్ ఏ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. ఈ చాడ్ ఫుడ్ మీరు బాగా ఇష్టంగా తింటారా? తండూరి చికెన్, తండూరి పన్నీరు నేను తక్కువేనా? పోన్లేండి, అదృష్టవంతులు. ఆ బ్లాక్ కలర్ ఉంటుంది చూడండి, అందులో అనేక రకాలైన హైడ్రోకార్బన్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్యాన్సర్ దారితీస్తాయండి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, నేమ్ ఎనీ ఫుడ్ ఐటమ్ అండి. మ్యాంగోస్ మీద వాడే కలరు, వ్యాక్సింగు, తర్వాత ఫ్రూట్స్ మీద వాడే కలర్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవి వదిలేసండి. ఈ కెమికల్స్ మన మధ్య సింగపూర్ ఎక్స్పోర్ట్ చేస్తే మన మసాలా పౌడర్స్ దాంట్లో కూడా బ్యాన్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన ప్రాన్స్ మన యుఎస్లో రిటర్న్ పంపించారు. క్రిమి సంహారక మందులు ఉన్నాయని, అవశేషాలు ఉన్నాయని. కొన్ని రకాల పికిల్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు తింటారు కదా అని వాటిల్లో ఇన్సెక్టిసైడ్ ఉందని బ్యాన్ చేశారు. మీరు తాగే కూల్ డ్రింక్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ పాయిజన్ మ్యామ్. డైట్ కోక్ నథింగ్ బట్ పాయిజన్. ఇవన్నీ కూడా నాకు తెలియకుండా తీసుకున్నాను చిన్నప్పుడు. ఇవన్నీ నథింగ్ బట్. ఇప్పుడే డైట్ గురించి చదువుతూ ఉన్నాను ఈ మధ్య. ఇంకా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ తీసుకోవటం వల్ల కూడా క్యాన్సర్ ని మనం క్యూర్ చేయలేకపోతున్నాము. క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే డైట్ ఏనండి మోస్ట్ ఇంపార్టెంట్. సో నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ డైట్. రోజు ఏదో ఒక వర్క్ చేస్తున్నాను డైట్ మీద, ఏదో ఒక రీల్ చేస్తూనే ఉన్నాను డైట్ మీద. మనం మన ప్రజల్లో అవగాహన పెంచి మంచి డైట్ కనుక వారు తీసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ డికేడ్లో క్యాన్సర్స్ తగ్గిపోవాలి. దట్ ఈస్ మై ఎయిమ్ నౌ. సో ఇవన్నీ కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా హానికరం అండి. పిల్లలు తినే చూరోసు, పిల్లలు తినే వాడు ఏమంటారండి చాలా రకరకాల ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు అన్నీ కూడాను, కుర్కురేసు అన్నీ కూడా. అసలు ఆ కుర్కురేస్లో ప్లాస్టిక్ కూడా ఉంటుందంట, మైక్రో ప్లాస్టిక్స్. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా డేంజరస్ అండి. ఓన్లీ ఫుడ్ లోని కలిపే కలర్స్ మాత్రమేనా, లేకపోతే మనకి ఇప్పుడు వాల్ పెయింట్స్ వేస్తూ ఉంటామా? అలానే ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది. సో వినాయక చవితిలోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దానికి కూడా పెయింట్స్ వేస్తూ ఉంటారు కదా. అన్ని రకాల హానికరమేనండి. న్యాచురల్ పెయింట్స్ వాడుకోవాలి. అందాకెందుకండి, ఇప్పుడు మీరు అన్నారే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలో ఇంజెస్ట్ చేస్తామని. నిన్ననే ఫ్రాన్స్ లో ఒక స్టడీ జరిగిందండి. అక్కడ అన్ని చోట్ల గ్లాస్ బాటిల్సే వాడతారు. ఆ గ్లాస్ బాటిల్స్ లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. మరి అదెలా వచ్చింది అని మీరు అడగాలి నెక్స్ట్ క్వశ్చన్. ఆ గ్లాస్ బాటిల్ కున్న లిడ్ ఉంది చూడండి, ఆ లిడ్ కింద పెయింట్ చేస్తారే అందులోంచి వచ్చాయంట. సో ఎక్కడి నుంచి అసలు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ సో అది. సో పూర్వకాలం లాగా మట్టి పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్, దాని ఏమంటారు మన మరచెంబు, రాగి మరచెంబు, రాగి, ఇత్తడి, ఇలాంటివన్నీ. మళ్ళీ అల్యూమినియం డేంజరస్ మేడం. అల్యూమినియం పాత్రలో వంట చేయడం కూడా డేంజరస్ అండి. మరి చుట్టే అల్యూమినియం ఫాయిల్స్ కూడా పరోటాస్ కి, పుల్కాకి నాకు ఇంకా కూడా అల్యూమినియం ఫాయిల్ లో పట్టుకొస్తున్నారు. నేను కూడా అడిగితే మా క్యాంటీన్ లో మొన్నే చెప్పాను తీసుకురాకండి అని, ఎవరికి సర్వ్ చేయొద్దని. ఇప్పుడు మీరు క్విక్ కామర్స్ లో మీరు ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ఈ పాన్స్ అన్ని యూస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు తగ్గిపోయిందండి, అన్ని అయిపోయింది. నాన్ స్టిక్ పాన్స్ అన్ని అవుట్డేటెడ్, ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. కాస్ట్ ఐరన్ ఇవే వాడుతున్నారు అందరూ కూడా. సో తర్వాత మీరు క్విక్ కామర్స్ లో ఆర్డర్ చేస్తారు ఇడ్లీ, ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తాయి, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది కదా, చక్కగా ప్లాస్టిక్ స్పూన్ తో తినేస్తాం కదా. అవన్నీ 100% క్యాన్సర్ కారకాలు. పొద్దున్నే వైట్ ప్లాస్టిక్ లో వచ్చే ఇడ్లీ. నిన్న కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది చోలే భతూరా తిని మా అబ్బాయిని అడిగాను ఎక్కడ దొరుకుతుంది చోలే భతూరా అంటే హల్దీరామ్ లో బాగుంటుంది డాడ్ అని. మొన్న సండే తెప్పిస్తే ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంది, తినబుద్ధి కాలేదు ఇంకా. మా చిన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఫేమస్. పాండిచేరిలో కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో వన్స్ ఎ వీక్ సర్వ్ చేసేవారు. ఇప్పుడు అది గుర్తుకొచ్చి ఇన్ని సంవత్సరాలతో తెప్పిస్తే తినలేదండి. ఐ వాజ్ సో స్కేర్డ్. సో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని డేంజరస్ ఏనండి. సో ఇప్పుడు మహిళల్లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి, సో హెచ్పివి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ అనేది, సో ఎప్పుడు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది? 100% హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఈజ్ ద
కాజేటివ్ ఏజెంట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. Okay. ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందండి. ఈ క్యాన్సర్ ఈజ్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ అండి. ఇదేంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మనకి దాంట్లో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వస్తే మనం దాన్ని చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతాం కదా. ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ అది సర్వైకల్ ఎపిథీలియంలో ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, మన బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్కి చెక్కదు. Oh, okay. సో దట్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. Okay. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో వస్తున్నట్టయితే వాళ్ళలో అది క్యాన్సర్గా మారుతుంది. Okay. సో దీనికి కనుక మీరు హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే మన పిల్లలకి, అప్పుడు దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది. తద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఐడియల్ ఏజ్ పిల్లలకి 9 to 14 years. ఇండియన్ గవర్నమెంట్ మొన్న ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, మన పిల్లలందరికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సిన్ అందజేస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి? గర్ల్స్కి. ఓన్లీ గర్ల్స్. గర్ల్స్కి. యాక్చువల్లీ బాయ్సే ఈ ఇన్ఫెక్షన్ ఆడపిల్లలకి ఇస్తారు. సో బాయ్స్ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి కోసం అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వన్స్ దే ఆర్ అసెస్డ్ ఆ తర్వాత బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మొన్ననే మిసెస్ నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు, మన ఆడపిల్లలందరికీ 10 years రాగానే 2 doses ఆఫ్ వ్యాక్సిన్ 14 వరకు ఇచ్చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత తీసుకునే వాళ్ళు మాత్రం 3 doses తీసుకోవాల్సి ఉంటుంది. 3 doses. ఓకే. అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది కేవలం లైంగిక సంబంధాల మూలంగానే ఇది స్ప్రెడ్ అవుతుందా? సైంటిఫిక్ గా ఇది ప్రూవెనా? yes, proven very much. ఓకే. మైకల్ డగ్లస్ ఆయనకు ఓరల్ క్యావిటీలో వచ్చింది. he believes it's because of oral sex. famous Hollywood movie artist, Kramer versus Kramer, very famous artist. ఓకే. బేసిక్ ఇన్స్టింక్ట్ డిటెక్టివ్ గా చేస్తాడు. ఆయనకి టంగ్ క్యాన్సర్ వచ్చింది, బేస్ టంగ్ క్యాన్సర్, క్యూర్ అయిపోయింది, వాస్ ఫైన్. సో హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ నుంచి కూడా హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇండియాలో ఇట్ ఈస్ టొబాకో. ఆడవాళ్ళలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్. సో ఇవన్నీ కూడా హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తున్నాయండి. రైట్ సార్, ఇక ట్రీట్మెంట్స్ విషయానికి వద్దాం. సో ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి మనకి లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? క్యాన్సర్ కి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఏనండి. సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కానీ చాలా మందిలో ఒక అపోహ ఉంది, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్ది. ఇప్పుడు కూడా అడుగుతుంటారు నన్ను. ఇంత మన అవగాహన కార్యక్రమాలు గత 30 ఏళ్ళుగా నేను చేస్తున్నప్పటికీ, నేనే కాదు ఇప్పుడు కొన్ని 100 మంది క్యాన్సర్ సర్జన్స్ స్పెషలిస్టులు అనేక రకాల యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ, మన న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ అనేక రకాలు మీరు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఈ రోజు కూడా అడుగుతారు, బయాప్సీ చేయాలి అనగానే ఏంటి బయాప్సీ చేస్తారా, నీడిల్ పెట్టి గుచ్చుతారా, తేనె తుట్టుని కదిలిస్తే ఎలా పెరిగి పాకిపోతుందో అలా క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని అడుగుతుంటారు. చదువుకున్న వాళ్ళే. కత్తి పెట్టి క్యాన్సర్ని కోస్తారా, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుందనే కదా అందరు చెప్పుకుంటా ఉంటారు అని అడుగుతుంటారు. దిస్ ఈస్ పూర్తిగా అపోహ మాత్రమే. అంటే వాళ్ళకున్న బిలీవ్ ఏంటంటే ఒక పుండుని చిట్లించితే ఎట్లా అయితే అది అలా స్ప్రెడ్ అయిపోతుందో అలా అయిపోతుందని అనుకుంటున్నారు. మిస్కన్సెప్షన్, మిత్. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఒక సర్జరీ అనండి. బ్రెయిన్ లో ట్యూమర్ అయినా, కాలు చిటికెన్ వేల్లో వచ్చే మెలనోమా అయినా, ఎక్కడొచ్చినా బ్లడ్ క్యాన్సర్ తప్ప క్యాన్సర్ని సర్జరీ చేయటం ద్వారానే క్యూర్ చేయవచ్చు. ఇంకే ఏ ఇతర చికిత్స కూడా క్యూర్ చేయలేదు. బ్లడ్ని కట్ చేయలేం కదండి, బాడీ అంతా ఉంటుంది. వాటిని కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ద్వారా బ్లడ్ క్యాన్సర్స్ని క్యూర్ చేయవచ్చు. మిగతా ఏ క్యాన్సర్ అయినా అర్లీగా కనుక్కుంటే శస్త్రచికిత్స, సర్జరీ ద్వారానే క్యూర్ చేయగలుగుతాం. కానీ ఎవరు కూడా అర్లీ స్టేజ్లో రారు. అర్లీ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ కలిగించవు, సైలెంట్ కిల్లర్, పెరిగిపోతూ ఉంటాయి, పెరిగినాకే వస్తారు. కాబట్టి సర్జరీ చేసే స్టేజ్ దాటిపోయినప్పుడు ముందుగా కీమోథెరపీ లేక రేడియోథెరపీ లేదా 2 కలిపి ఇచ్చి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేసే స్టేజ్కి వస్తే సర్జరీ చేస్తుంటాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అనేకమైన వస్తున్నాయి, జీన్ థెరపీలు. టార్గెటెడ్ థెరపీ అంటే కొన్ని రకాల మందులు క్యాన్సర్ సెల్నే టార్గెట్ చేస్తూ శరీరంలో ఉన్న ఇతర కణజాలానికి ఎటువంటి హాని కలిగించినటువంటివి టార్గెట్ థెరపీస్. ఇక ఇమ్యూనోథెరపీ అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఫ్యూచర్లో ఇవే ఉండబోతున్నాయి. కాకపోతే ఇప్పుడు పేటెంట్ లాస్ వల్ల మన భారతదేశంలో అవి అందుబాటులో లేకపోవడంతో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి, ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్ ఆల్సో. ఈ ఇమ్యూనోథెరపీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన బాడీలో
టీ సెల్స్ అని ఉంటాయి, కిల్లర్ సెల్స్. ఆ కిల్లర్ సెల్స్, టీ సెల్స్ మన బాడీలోకి వచ్చే ప్రతి ఫారిన్ బాడీని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఉదాహరణకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను, టీబీ ఇన్ఫెక్షను, కరోనా వైరల్ ఇన్ఫెక్షను, ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి, ఇమీడియట్గా అతని బాడీలో ఉండే ఆ రెసిపియంట్ యొక్క బాడీలో ఉండే టీ సెల్స్ ఆ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ని డ్యామేజ్ చేసేసి రిజెక్ట్ చేసేస్తాయి. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తారు, లైఫ్ లాంగ్ ఇస్తారు. సో దట్ అవర్ ఓన్ ఇమ్యూనిటీ డస్ నాట్ రిజెక్ట్ దట్ ఆర్గన్. సో అలా రిజెక్ట్ చేస్తాయి. అలాగే మన టీ సెల్స్ క్యాన్సర్ సెల్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి. మరి మన టీ సెల్స్ యాక్టివ్గా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సంతోషం సగం బలం, సగం కాదు 100% బలం. సో ఈ టీ సెల్స్ యాక్టివ్గా ఉన్నట్టయితే మనకి ఏ జబ్బులు రావు. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్. అవేం చేస్తాయి? ఈ టీ సెల్స్ని మాస్క్ చేస్తాయి లేదా బ్లాక్ చేస్తాయి. ఈ అన్మాస్కింగ్ అంటే క్యాన్సర్ సెల్ టీ సెల్ని మాస్క్ చేయకుండా కాపాడటాన్నే ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఈ అన్మాస్క్ చేసి మన సెల్స్ని రీయాక్టివేట్ చేసి మన టీ సెల్స్ వెళ్ళి క్యాన్సర్ని చంపేయటాన్నే ఇమ్యూనోథెరపీ అంటారు. మోస్ట్ న్యాచురల్ వే ఆఫ్ కిల్లింగ్ ద క్యాన్సర్. సో ఇంకా రానున్న కాలంలో ఇవే ఉంటాయి. క్యాన్సర్కే కాదు, అన్ని రకాల ఎలిమెంట్స్కి ఇవే ఉంటాయి, ఇమ్యూనోథెరపీసే ఉంటాయి. అది ఫ్యూచర్ అంతా ఇదే ఉండబోతుంది. సో టీబీని ఏ రకంగా 4 డ్రగ్స్. మా చిన్నప్పుడు టీబీ, నేను 8th క్లాస్లో మా అంకుల్ని మెడ్రాస్ తీసుకెళ్ళాను. తాంబరంలో ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ టీబీ హాస్పిటల్ ఉండింది. ఆయనకి రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఉంటే లోవర్ లోబెక్టమీ చేశారు క్యూర్ చేయడానికి. 1975 when I was in 7th grade. సో ఇప్పుడు క్యాన్సర్కి అదే సర్జరీలు చేస్తున్నాం. క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు టీబీకి 4 డ్రగ్స్ వచ్చాయి. ఇప్పుడు టీబీ రాగానే మీ ఇంటి పక్కన ఉన్న ఫిజిషియన్ 4 డ్రగ్స్ రాసి ఇచ్చేస్తాడు, AK-24, అందరూ క్యూర్ అయిపోతుంది. అలా క్యాన్సర్ కూడా 4 డ్రగ్స్ వస్తాయి. నిబ్స్ అండ్ నాబ్స్, మిబ్స్ అండ్ మాబ్స్, 4 డ్రగ్స్ ఉంటాయి ఇంకా. సో క్యాన్సర్ని కూడా ఒక 20 ఏళ్లలో క్యూర్ చేసేస్తామండి. అంటే సర్జన్స్ మాకందరికి జాబ్స్ ఉండవు. నేను రిటైర్ అయిపోతాను అనుకోండి, అది వేరే విషయం. కొత్త జబ్బులు వస్తాయి, అది వేరే విషయం. నేను రిటైర్ అయిపోతా, నాకు బాధ లేదు. అదేగా రైట్ సార్. ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా యూనో కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి అని. సో కీమోథెరపీలో కూడా ఒకసారి ప్లాటిన్ ఉపయోగించి, ఒకసారి ప్లాటిన్ తోటి చేతులు కాళ్ళు అన్ని మంటలు వస్తాయి. చాలా తక్కువ అండి, మనకు వచ్చే బెనిఫిట్ తో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ. అంటే వైద్యం అంటే గులాబ్ జామున్ తిన్నట్టు తీయగా ఉండదు కదండి, చేదుగానే ఉంటది. కొన్ని భరించాలి, తప్పదు కదా. మరి ఏం చేస్తాను చెప్పండి? పొద్దున్నే నిద్రలేసి రావాలి రౌండ్స్ కంటే కష్టంగానే ఉంటుంది, తప్పదు కదా. మీరు కూడా మధ్యాహ్నం లంచ్ చేశాక ఈ ప్రోగ్రామ్కి రాకుండా నిద్రపోవాలని ఉంటుంది కదా. లైఫ్ ఈజ్ లైక్ దాట్. చిన్న చిన్న వైద్య సైడ్ ఎఫెక్ట్స్ భయపడి వైద్యం చేయించుకోకపోతే ఎలాగండి? ఫస్ట్ క్వశ్చన్ నన్ను అదే అడుగుతారు పేషెంట్, రేడియేషన్ ఇవ్వాలి అనగానే తట్టుకుంటారా డాక్టర్ గారు అంటాడు. వదిలేస్తే ఏమవుతావు అని అడుగుతాను నేను. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి. ఇది జస్ట్ మిస్నోవర్ అంతేనండి, మిస్కన్సెప్షన్ అండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, బాగా వీక్ అయిపోతారు, ఇదైపోతారు అని అన్ని అపోహలేనండి. యువరాజ్ సింగ్ ఏమైనా అయిందా? చక్కగా క్రికెట్ ఆడుకోలేదు. లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్, మనీషా కొయిరాలా ఎంత అందంగా ఉన్నారండి, ఇప్పుడు అంతే అందంగా ఉన్నారు. లిజారే, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు. మమతా మోహన్ దాస్, సోనాలి బింద్రే చూడండి ఇప్పుడు కూడా యాంకర్ చేస్తున్నారు, మనందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు 4th స్టేజ్ క్యాన్సర్ ఉంచుకొని. ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారండి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ రెసిలియన్స్ నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకే ఆశ్చర్యంగా ఉందండి. అంటే మీకు ఇప్పుడు వరకు చాలా టిపికల్ అనిపించే సిచ్యువేషన్స్ ఏమున్నాయి? అంటే మీరు ఇప్పటి వరకు ట్రీట్ చేయలేమా, ఇది కష్టం, ఇంకా వీరిని సేవ్ చేయలేము అనిపించినటువంటి క్యాన్సర్స్ ఏం చూసారు? అన్ని చాలా రకాల క్యాన్సర్స్ అండి. ఈ అమ్మాయి అసలు బ్రతకదు. చాలా మంది ఇగ్నరెంట్ పీపుల్ ఉంటారండి. అంటే వాళ్ళు విలేజ్ నుంచి వస్తారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు. భర్త తీసుకొస్తే తీసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇంటికి పోతారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏ జబ్బు తిరిగి రాదు. ఈమె బతకదు అనుకుంటా, లాస్ట్ స్టేజ్లో వచ్చారు అనుకుంటాను. వాళ్ళకి ఏం తెలియదండి. ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్. ఏం తెలియదు, ఇది తిరిగి వస్తుంది, తిరిగి వస్తావా, తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పెళ్ళి ఎలా చేయాలి, ఏముండవు వాళ్ళకి. హ్యాపీగా ఉంటారు. భర్త తీసుకొస్తాడు, వైద్యం చేయించుకుంటారు, మాట్లాడకుండా. వాళ్ళు క్యూర్ అయిపోద్ది. 27-30 ఏళ్ళుగా నా దగ్గరికి వస్తూనే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎవరైతే టెన్షన్ పడుతుంటారో, తిరిగి వస్తుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇమ్యూనిటీ తగ్గిపోద్దా, ఆ తర్వాత నేను ఏం చేయగలుగుతాను, జాబ్ కలగలనా లేదా, నా శాలరీ ఎలా ఉంటుంది, జాబ్ పోతే నా పిల్లలకి ఎలా, భవిష్యత్తు ఎలా,
ఇలా రకరకాలుగా ఆలోచించారనుకోండి, ఆ మానసిక ఒత్తిడికే ఇమ్యూనిటీ తగ్గిపోతుందండి. చాలాసార్లు నా పేషెంట్స్కి నాకు చెప్పబుద్ధి కాదు, లేట్ స్టేజ్ అయినా కూడా వాళ్ళకి చెప్పకుండా ఉన్నట్టయితే వాళ్ళ క్యూర్ అవుతుందని నా నమ్మకం అండి. కానీ ఈ మధ్య చాలాసార్లు పేషెంట్స్ అటెండర్స్ కూడా అలానే ఉంటారు, చెప్పొద్దండి అంటారు, ముందు రోజే వచ్చేస్తారు. రేపు మా ఆంటీని తీసుకొస్తాం మీరు చెప్పకండి అంటారు. తీసుకొచ్చిన తర్వాత వెనకాల నుంచి అని నాకు గుర్తు చేస్తుంటారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. ఎప్పుడైతే మనం చెప్పామో నీకు క్యాన్సర్ ఉంది, వెంటనే తిరిగి వస్తా డాక్టర్ అంటారు. మనం అబద్ధం ఎక్కడ చెప్పగలమండి? తిరిగి రావచ్చండి అంటాం. పాపం వాళ్ళు ఆందోళనకు లోనవుతారు. ఇక ఈ జీవితాంతం ఎప్పుడు తిరిగి వస్తుందని ఆలోచిస్తూ ఉంటారు, మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఇదేమి తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి కొంతమంది, ముఖ్యంగా స్త్రీలు. నా పేషెంట్స్ చాలా ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు, ఎందుకంటే బ్రెస్ట్ సర్విక్స్ ఇస్ ద కామనెస్ట్ ట్యూమర్. వాళ్ళకి ఏం తెలియదండి. హస్బెండ్ తీసుకొస్తారు, వైద్యం చేస్తారు, 6 నెలలకు వస్తారు, సంవత్సరానికి వస్తారు, చెకప్ చేయించుకుంటారు, ఇంటికి పోతారు. వాళ్ళకేం తెలియదు. బాగున్నానయ్యా అంటారు. వాళ్ళకి ఏ జబ్బు తెలియరాట్లేదు, టెన్షన్ లేకుండా, చీకూర్చింత లేకుండా, భర్తకు వదిలేశారు, వాళ్ళ ఇష్టం, వైద్యం చేయించుకుంటారు. ఈయన ఆందోళన పడుతుంటాడు, వీళ్ళు బాగుతారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు. సో రేపు చనిపోయే వాళ్ళకు కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి మందు తెచ్చాడు అని చెప్పి తొలిస్థిద్దాం నోట్లో పోసినా చాలా కాలం బతుకుతారండి. సో మానసిక ధైర్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా పేషెంట్స్ అందరూ కూడా నేను యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత అన్ని రిలీజియస్ ప్రీచింగ్స్. రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కల్కేటింగ్ దట్ ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, యూ లీవ్ ఇట్ టు హిమ్. అప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో రిలీజియస్ ప్రీచింగ్స్, టీచింగ్స్, యోగా, మెడిటేషను, ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత సద్గురు, బ్రహ్మకుమారిస్, ఇవన్నీ కూడా మనం మానసిక ఒత్తిడిని అధిగమించడానికి హెల్ప్ చేస్తాయి. సాధన, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అవర్ ట్రీట్మెంట్. యూనో సార్, ఇప్పుడు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తే బతికే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అసలు ట్రీట్ చెయ్యొచ్చు అంటారా? 100% అండి. నాకు హెచ్ఐవి పేషెంట్లు 34 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు ఉన్నారండి. 2002లో నేను ఇండో అమెరికన్లో పనిచేసినప్పుడు చూసిన ఒక పేషెంట్ ఇప్పటికి వస్తున్నారు. హెచ్ఐవి పేషెంట్స్ అందరికీ క్యాన్సరే వస్తాయండి చాలా మంది. కారణం ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా, క్యాన్సర్స్ వస్తాయి. సో వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యము, మంచి వాళ్ళ హెచ్ఐవి ట్రీట్మెంటు, మంచి ఆహారం తీసుకుంటుంటే వాళ్ళు నార్మల్గా బతికేస్తున్నారండి. 34 ఏళ్ళు బతికిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. లింఫోమా నాకు ఒక more than 1000 పేషెంట్స్ ఉన్నారండి. సో హెచ్ఐవి పేషెంట్స్ కూడా నార్మల్గానే ట్రీట్ చేయాలి వాళ్ళని. వాళ్ళు కూడా మంచి ఆహారం తీసుకుంటూ, ఆ మందులు సక్రమంగా వాడుకుంటూ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు కూడా క్యూర్ అయిపోతుందండి. అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డెఫినెట్ అండి, అన్ని రకాలుగా అన్ని క్యూర్ అవుతాయండి మీరు ధైర్యంగా ఉన్నట్టయితే. అంతే. రైట్. ఈ క్యాన్సర్ పైన చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫై చేసుకుందాం సార్. సో ఒక్కొక్కటి వాళ్ళకు ఉన్నటువంటి అపోహలన్నీ అడుగుతూ ఉంటాను. రైట్. ఇందాక మూవీ ఆర్టిస్ట్ పేరు గుర్తు రాలేదు నాకు, హంసానందిని. వెరీ ప్రెట్టి. అవును, మన హీరోయిన్స్ అందరికన్నా అందంగా ఉంటుంది, మంచి టాల్ పర్సన్, చాలా మంచి కాంపిటీషన్, చాలా. మిర్చి సినిమాలో ఉంది. ఆ అమ్మాయి ఆ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేవెన్ హెడ్ ని చూపించి, మన చాలా మంది ఫ్యామిలీ ఉమెన్ కూడా అదేంటి హెయిర్ ఊడిపోద్దని డిప్రెషన్కి లోనవుతారు. అమ్మాయి చూడండి, అంత టాప్ మూవీ ఆర్టిస్ట్ అయ్యుండి, సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా వాళ్ళ క్లీన్ హెడ్ని చూపించి, ఇదిగో నేను చూడు నేను ఎలా ఉన్నాను అని చూపించి మళ్ళీ అమ్మాయి ఆ తర్వాత రికవర్ అయినాక మళ్ళీ చక్కగా అంతే అందంగా ఉందండి అమ్మాయి, ఇంకా అందంగా ఉంది రికవర్ అయినాక. డిడ్ యూ మిస్ మీ అని అడుగుతోంది ట్వీట్ చేసి. నేను ఇమీడియట్గా ట్వీట్ చేశాను, వై మిస్డ్ యూ మ్యామ్. మీ రెసిలియన్స్, మీ పట్టుదల, మీ యొక్క ప్రెషర్ తీసుకునే ఇది అంతా చాలా అద్భుతం. ఇది ఇట్స్ ఎన్ మన క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఒక ఆదర్శం అని నేను ట్వీట్ చేశాను మళ్ళీ. ఆ చిన్నపిల్లలండి, అమ్మాయి వయసు ఎంత 34 37 ఉంటాయి. అంటే ఎంత ధైర్యంగా ఉన్నారండి. సోనాలి బింద్రేకి వచ్చినప్పుడు 42 years, మనీషా కొయిరాలాకి వచ్చినప్పుడు 37 years, మమతా మోహన్ దాస్కి వచ్చినప్పుడు ఎంతండి 30 years, యువరాజ్ సింగ్ 27 years. చూడండి యువరాజ్ సింగ్ ఎలా ఉన్నారో ఇప్పుడు, ఎంత ధైర్యంగా ఉన్నారో. అండ్ దే ఆర్ ఆల్ లీజారే 24 years. సో క్యాన్సర్ అనేది క్యూరబుల్, అది మాత్రం పెట్టుకోవాలి. వాళ్ళందరూ ఇప్పుడు చారిటీ ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నారు. చూడండి ఎంత ధైర్యంగా, ఎంత ఆనందంగా ఉన్నారు. యువరాజ్ సింగ్ టుడే, ఐ సా ఇన్ ద న్యూస్ పేపర్ టుడే, మొత్తం ఇంగ్లీష్ కెవిన్ పేటర్సన్, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత సచిన్ తెండూల్కర్, వాళ్ళంతా కలిసి ఇంగ్లాండ్లో ప్రోగ్రామ్స్ చేస్తూ క్యాన్సర్ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ క్యాన్సర్ ఫండ్ ఒకటి పెట్టి క్యాన్సర్ చారిటీకి, రీసెర్చ్కి వారు మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఈ లిజారే తను రాసిన పుస్తకాల మీద, తను చేసిన ఫ్యాషన్ షోల మీద వచ్చిన మనీ అంతా కూడా
డొనేట్ చేసేసారు చారిటీకి, మల్టిపుల్ మైలోమా రీసెర్చ్. ఎస్, ఎందుకంటే వాళ్ళు అది ఫేస్ చేశారు కాబట్టి. చాలా మంది ఫేస్ చేశారండి, ఇండస్ట్రీ చేశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది దీని ఫేస్ నుంచి ఎలా చేశారు. ఎవరైనా బయటపడాలి, ఏం డొనేట్, చేయాలి, ఎవరికి మనం హెల్ప్ చేస్తే దాని పెయిన్ ఎలా ఉంటుంది. చాలా మంది పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్ కూడా ఫేస్ చేశారు. వాళ్ళు ఎవరు ఇలా చేయలేదే, ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు. నేను అనుకున్నాను మూవీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఇంత ఇంటెలిజెన్స్, ఇంత ఓర్పు, ఇంత రిజల్ట్స్ ఉంటుందని ఎప్పుడు అనుకోవాలి. ఏదో చక్కగా యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకుని అనుకున్నాను తప్ప వాళ్ళలో ఇంత మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళే అందరికన్నా ఇంత బాగా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసి ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ అమ్మాయికి, సోనాలి బింద్రేకి చివరి స్టేజ్ క్యాన్సర్లో ఉండి షోలో కూర్చొని మన ఎంటర్టైన్ చేయడానికి. దట్ ఈస్ స్పిరిట్. వయసు ఎంత అండి? నాకు 60 years వచ్చినాయి. నాకే చాలాసార్లు ఆందోళనకు లోనవుతుంటాను. అమ్మాయి చూడండి, లైఫ్ 4th stage అయినా కూడా ఎంత ధైర్యంగా మనిషి ఒకరు ఎన్ని షోస్ చేస్తున్నారు, ఫ్యాషన్ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నది. సో చాలా మంది ఉన్నారు అలా చెప్పుకోవడానికి. మనం చెప్పుకున్నా పోతూ ఉంటుంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే క్యాన్సర్ అనేటప్పటికల్లా నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. బట్ క్యాన్సర్ అనేది క్యూరబుల్. సో ఎలాంటి క్యాన్సర్ అయినా క్యూర్ చేసే అలాంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఆధునిక చికిత్సా పద్ధతులు కానివ్వండి ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఫస్ట్ రైట్. సో ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి కొన్ని అపోహలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతాను సార్. సో క్యాన్సర్ అనేది అంటు వ్యాధ. సో ఎస్, మరి హెచ్పివి వైరస్ ఉంది. సో అది ఒకరి నుంచి మరొకరికి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. బట్ హెచ్పివి వైరస్ ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్. దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే యూ కెన్ ప్రివెంట్ ఇట్. క్యాన్సర్ తల్లి నుంచి పిల్లలకి రావటం అంటే చాలా మంది అడుగుతుంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, క్యాన్సర్ వస్తుందా? మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది, ఓరల్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ మనవాడిని ముద్దు పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా? ఆయన వాడిన టవల్స్ వాడితే వీరికి వస్తుందా? ఆయన పక్కన వీరు పడుకుంటే వస్తుందా? తల్లి గారికి ఉంది, తల్లి ఫీడ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా? ఇవన్నీ కాదు, అవన్నీ రావు. అంటువ్యాధి కాదు, వంశపారంపర్యం కాదు. వేళ్ల మీద లెక్క పెట్టదగిన 6 క్యాన్సర్స్, బ్రెస్ట్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, కోలను, ఓవరీ, ఇవి కనుక ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వాళ్ళ నియరెస్ట్ రిలేటివ్స్, 1st degree రిలేటివ్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశం సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ, అంతే తప్ప వాళ్ళకి వస్తుందని కాదు. ఓకే, దట్స్ ఫైన్. సో క్యాన్సర్ వచ్చిందని అంటే జీవితాంతం వాళ్ళు జీవించలేరు. సో నా క్యాన్సర్ కొంతవరకు మాత్రమే నా లైఫ్ స్పాన్ ఉంటుంది ఇంకా అని, అది పూర్తిగా అపోహ మాత్రమే. ఇప్పుడే చూసాం చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్, క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి ఎన్ని గొప్ప పనులు చేశారో వాళ్ళంతా కూడా. మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి, మిస్టర్ జూలియస్ జయవర్ధనే, మిస్టర్ రొనాల్డ్ రీగన్, మిస్టర్ ఫ్రాంకోయిస్ మిత్రా ఫ్రాన్స్, వీళ్ళందరూ క్యాన్సర్ వచ్చి క్యూర్ అయ్యి ఆ తర్వాత ప్రజాస్వామ్య దేశాలని అధ్యక్షులుగా ఉన్నారు. సో క్యాన్సర్ ని అలాగే క్రికెటర్స్ సైమన్ డన్నెల్, యువరాజ్ సింగ్, మాల్కమ్ మార్షల్, వీళ్ళంతా కూడా క్యాన్సర్ ని జయించి వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ రెస్పెక్టివ్. సో ఒకసారి క్యాన్సర్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా సర్జరీ అనేది చేయాలా? ఒకటే ఆప్షన్? క్యాన్సర్ ఐడెంటిఫై చేశాక క్యాన్సర్ ని స్టేజ్ చేసి స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అర్లీ స్టేజ్ అయితే చాలా రకాల క్యాన్సర్స్ కి సర్జరీ చేస్తాము. కొన్ని రకాల వెరీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ లో రేడియేషన్ తో కూడా క్యూర్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్స్ నైస్. కొన్ని రకాల క్యాన్సర్స్ కి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఇస్తారు, ముఖ్యంగా హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్. ఓకే, సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మొబైల్ ఫోన్, సో దీన్ని అయితే వదిలిపెట్టాం కదా. సో మొబైల్ ఫోన్ వల్ల క్యాన్సర్ వస్తుందా? మైక్రోవేవ్స్ యూజ్ చేస్తాం. మొబైల్ ఫోన్ వల్ల చాలా సార్లు, ఎస్పెషల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ WHO ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. కొన్ని రకాల ఇంతకుముందు వాడే CDMA ఫోన్స్ అని ఉండే, గుర్తుందండి, 9246 ఏదో నంబర్ ఉంటుంది వాటికి. వాటిని ఎక్కువగా వాడటం వల్ల పెరోటిడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రిఫరబుల్లీ పిల్లలందరూ కూడా మొబైల్ ఫోన్స్ని వాడకం తగ్గించుకోవాలని అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఐఫోన్స్లో రేడియేషన్ డోస్ చాలా తక్కువగా ఉంటుంది. సో అప్పటికి కూడా పిల్లలకి ఫోన్ ఇవ్వటం నాట్ అడ్వైజబుల్. ఛార్జింగ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వాడటం కూడా కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ ప్రెసెంట్ మొబైల్ ఫోన్స్ ఆర్ సేఫ్. ఓకే, సో క్యాన్సర్ జెనెటిక్ అయితే దాన్ని మనం తప్పించలేము. కొన్ని రకాల క్యాన్సర్స్ BRCA1, BRCA2 మ్యూటేషన్ ఉంటే వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, 80% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ, ప్రొఫైలాక్టిక్ ఊఫరెక్టమీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిస్ ఆంజెలినా జోలీ, తల్లిగారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసి వరల్డ్ టాప్ హాలీవుడ్ మూవీ హీరోయిన్, వారు 2011లోనే ఈ BRCA1, BRCA2 టెస్ట్ చేయించుకొని వారికి పాజిటివ్గా ఉండటంతో ముందుగానే 2 బ్రెస్ట్లు, 2 ఓవరీలు తీసేసుకొని ఇప్పుడు హ్యాపీగా మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఓవరీస్ తీసేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు? ఇబ్బంది ఏముండదండి, క్యాన్సర్ రాకుండా పోయింది. కొన్ని రకాల హార్మోన్ తగ్గిపోవడం వల్ల, అర్లీ మెనోపాజ్ వల్ల ఆస్టియోపరోసిస్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ తీయకపోతే 100% క్యాన్సర్ వస్తుంది ఆ అమ్మాయికి. అంతే. సో ఇంతకు ముందే అడిగాను ఈ క్వశ్చన్, షుగర్స్ ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ అనేది ఎస్, వస్తుందా? షుగర్ ఎక్కువగా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, రికవర్ అయిపోయిన తర్వాత షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? అన్ని తగు మోతాదులో తీసుకోవాలి. ఈ వైట్ షుగర్ మాత్రం ఖచ్చితంగా తక్కువగా తీసుకోవటం, దాని బదులు ఫ్రూట్ షుగర్. కార్బోహైడ్రేట్స్ 50%, ప్రోటీన్ 30%, ఫ్యాట్ 20% తప్పనిసరి మీకు నాకు పేషెంట్ కూడా. Hmm. సో ఆ కార్బోహైడ్రేట్ ఎలా తీసుకుంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రిఫైన్డ్ వైట్ షుగర్ కన్నా రా షుగర్స్, ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్స్ ఆర్ ఫార్ సుపీరియర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పటికైనా ఆ దుష్ప్రభావాలు మన పైన ఉంటాయి. సో లైఫ్ లాంగ్ మనం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది భరించాల్సి ఉంటుంది. అలా ఏం ఉండదండి. చాలా ఎగ్జాంపుల్స్ చరిత్రలో చెప్పాను, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. క్రికెటర్స్, మూవీ ఆర్టిస్ట్స్, పాలిటీషియన్స్, ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరి గురించి చెప్పాను. Yes, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకుండా ఉండటానికి ఏం ఏమి- చేయాలంటారా? ఏం ఉండవండి వాళ్ళకి, ఏమి ఉండవు. రొనాల్డ్ రేగన్ గారికి ఏం లేదు, ఆయన క్యాన్సర్ వల్ల చనిపోలేదు, అల్జీమర్స్ డిసీజ్ వల్ల చనిపోయారు. ఓకే. ఫ్రాంకోయిస్ మిత్రానికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండింది, జూలియస్ జేవదనకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండింది, వారు కర్నరీ ఆర్టరీ డిసీజ్ వల్ల చనిపోయారు. మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారికి లంగ్ క్యాన్సర్ ఉండింది, వారు కార్డియోమైపతి వల్ల చనిపోయారు 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత. ఓకే. సో ఫైన్. క్యాన్సర్ అంటే మరణ శాసనం కాదు. yes, ఇట్స్ నాట్ Exactly. లైక్ రైటింగ్ అన్ ఆబ్ituary ఓ, నోట్. మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత కూడా ఇంకా అది మరణ శాసనం అని అనుకుంటే ఎలా అవుతుంది? Foolish. రైట్. సో ఎప్పుడు కూడా వాళ్ళ అబ్జర్వేషన్ లో లైఫ్ లాంగ్ ఉండాల్సిందేనంటారా? ట్రూ, రెగ్యులర్ చెకప్ లో ఉండటం మంచిది. ఇప్పుడు నాట్ దట్ ఆ క్యాన్సర్ తిరగబెడుతుందని కాదండి. ఓకే. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో బక్కల్ మ్యూకోజాలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అదే ఏరియాలో ఇంకో చోట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండటం మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రీషియస్ టైంను మాకు స్పెండ్ చేశారు, ఈ క్యాన్సర్ల పైన ఇంత అవగాహన కూడా కల్పించారు. సో అందరికీ ఉన్నటువంటి అపోహలను కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.